త్వరలోనే పింకీ పిచ్చుక కూడా 2 గుడ్లకు జన్మనిచ్చింది. ఏమైంది మోను గారు, మీరు సంతోషంగా కనిపించడం లేదు? ఏదైనా ఆందోళన కలిగించే విషయమా? పింకీ, త్వరలోనే మన పిల్లలిద్దరూ మన ముందు ఉంటారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. మీరెందుకంత కంగారు పడుతున్నారు? మనమిద్దరం ఉన్నాం కదా వాళ్ళని చూసుకోవడానికి. మరి కంగారు పడాల్సిన అవసరం ఏముంది? మనమిద్దరం కలిసి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాం. పింకీ, ఈరోజు వాతావరణం చాలా దారుణంగా ఉంది. 5-6 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కాసేపటి ముందే రాణి నెమలి యొక్క గూడు చెట్టు కొమ్మ మీద నుండి కింద పడి ధ్వంసమైపోయింది. అదృష్టవశాత్తు రాణి గూటిలో గుడ్లు లేవు. లేకపోతే ఈరోజు ఎంత అనర్థం జరిగుండేదో. అయ్యో దేవుడా, నేను చాలా రోజులుగా గూటి నుండి బయటకే వెళ్ళలేదు. అందుకే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు అస్సలు తెలీదు. పాపం రాణి సోదరి ఎంత కష్టంలో ఉండుంటుందో. రాణి కష్టాల్లో ఉండటం నిజమే, కానీ తనతో పాటు మనకు కూడా ప్రమాదం ఉంది. మన గూడు ఇప్పుడు నేరేడు చెట్టుపై ఉంది. తుఫాను వర్షంలో నేరేడు చెట్టు ఎంత బలహీనంగా ఉంటుందో నీకూడా తెలుసు కదా. ఒకవేళ మన గూడు కూడా కూలిపోతే మన రాబోయే పిల్లల గతేంటి? మంచి మాటలు మాట్లాడండి. అలా ఏమీ జరగదు. ఆ దేవుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన మనకు అంత అన్యాయం చెయ్యరు.